ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా టాప్లో ఎవరున్నారు ఏంటి అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయినా కానీ మాట్లాడుకోవాలి. కొన్ని కీలకమైన అప్డేట్లు ఉన్నాయి. సో అవి కూడా ఇక్కడ చర్చిద్దాము. ఏంటి ఎలా జరగబోతుంది రేపు అనేది. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మనం చాలా వరకు చూస్తుంటే ఒక లైక్ కొట్టండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మామూలుగా రావు, వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఒక 3-4 వీడియోస్ వచ్చుంటే చూడకపోతే చూడండి. అప్డేట్ వీడియోస్ అవ్వచ్చు, షార్ట్లు అవ్వచ్చు, దానికి పొద్దున ఓటింగ్ యానాలిసిస్ అవ్వచ్చు, మిడ్ నైట్ రివ్యూ అవ్వచ్చు, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఓటింగ్ యానాలిసిస్లో టాప్లో తనూజ ఓటింగ్ లైన్ తగలెడిపోతుంది. ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. తగలెడిపోతుంది ఆ పిల్ల ఓటింగ్ లైన్. అలా ఉందన్నమాట. మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్. ఇంకంతే ఆ రేంజ్లో పడుతుంది అమ్మాయికి ఓటింగ్. దట్టు ఇప్పుడు టాస్క్ గెలిచింది, కళ్యాణ్ మీద టాస్క్ గెలిచింది. సో మామూలు కూడా కాదు, చాలా గట్టిగా. అంటే రాజులు ఎవరైతే ఉన్నారో, సో ఆ ఇద్దరు రాజులోంచి ఒక రాజు, ఇటు పక్క ఉన్న కమాండర్స్లోంచి ఒక కమాండర్ తోటి గేమ్ ఆడాల్సి వచ్చింది. ఆ గేమ్ ఆడినప్పుడు సో ఇప్పుడు తనూజ గెలిచింది లైవ్లో. అండ్ కెప్టెన్ అయిపోయింది అన్న అప్డేట్ కూడా మనకు వచ్చింది. మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, క్లారిటీగా ఉంటుంది. మీకు తెలిసి ఈరోజు లైవ్లో చూపిస్తారు. అది ఎపిసోడ్లో ఉండకపోవచ్చు, లైవ్లో అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట ఆ టాస్క్. తన కెప్టెన్ అయ్యేది మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నైట్కి. అసలు ప్రభంజనం కాదు, విస్ఫోటనం. ఒక వాల్కనం విస్ఫోటనమే అంతే. ఆ అమ్మాయి ఓటింగ్ లైన్ తగలెడిపోతుంది ఇప్పటికే. ఎక్కడ పట్టినా కానీ, ఏ పోల్లో కానీ, ఎక్కడ కానీ ఈరోజు ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాష్ ట్యాగ్లే. నెగిటివ్ చేసేవాళ్ళు నెగిటివ్ చేస్తుంటారు, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతుంటే, ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు. తనూజ పుట్టుస్వామి ఈరోజు హాట్ టాపిక్ బిగ్ బాస్కి, తెలుగు బిగ్ బాస్లో అదనమాట. సో ఓటింగ్లో టాప్లో ఉంది. ఓటింగ్లో ఇప్పుడు ఆ అమ్మాయి నెక్స్ట్ వీక్ కెప్టెన్. ఓకేనా? లాస్ట్ టైం ఇదే టైంకి, ఫ్యామిలీ వీక్ వస్తున్న టైంకి ప్రేరణ గారు కెప్టెన్. సో ప్రేరణ గారు నెగిటివ్ అవ్వడం, చాలా నెగిటివ్ అయ్యారు. సో కొంచెం కమాండ్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి, చాలా మైక్రో మేనేజ్మెంట్ చేశారని చెప్పి, ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా అని చెప్పి అంతా ఓసిటీ లాగా నీట్గా క్లీన్ చేయించారు. వచ్చే వాళ్ళందరికీ నీట్గా కనిపించాలని చెప్పి. దట్టు గౌతమ్ది ఆ 3 యాపిల్, ఒక యాపిల్ తినేసేది, 3 యాపిల్ తినేసింది. సో ఇదంతా పెద్ద నెగిటివ్ అయిపోయింది ఆమెకి. సో సిగ్గులేదా అని ఒక మాట మాట్లాడడం ఆ సీజన్లో బాగా గుర్తు మనకి, లాస్ట్ సీజన్. సో ఇప్పుడు సేమ్ పొజిషన్లో తనూజ గారు వచ్చారు. సో ఇప్పుడు తనూజ గారు నెక్స్ట్ వీక్ ఎలా హ్యాండిల్ చేస్తారని చూడాలి. నెక్స్ట్ వీక్ తనూజ గారు ఎటువంటి గొడవలు లేకుండా కంప్లీట్గా కానీ పాస్ అయిపోయారు అంటే ఇంకా ఆమెను ఆపడం ఎవ్వరి తరము కాదు. ఓకేనా? ఆమెని ఆపాలి అనుకున్నా, ఆమె ఓటింగ్ని దించాలి అనుకున్నా నెక్స్ట్ వీక్ ఒక్కటే సాధ్యపడుద్ది ఎవరికైనా కానీ. ఉన్న హౌస్మేట్స్ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు, లోపల అవ్వచ్చు, బయట అవ్వచ్చు. అక్కడ కానీ దొరికిపోయిందా అంటే తనూజ తగ్గిపోయినట్టే. తనూజ అక్కడ దొరకలేదు అనుకోండి, తనూజ ఇంకా దొరకదు తనూజ, అది లెక్క. ఓకేనా? ఇది రాసి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ ఫస్ట్ టాస్క్ ఈసారి ఆడాడు, ఈ వీక్లో ఫస్ట్ టాస్క్ ఆడాడు. సో అన్ఫార్చునేట్లీ ఆ టాస్క్ ఓడిపోతాడు కళ్యాణ్. మనం ఎపిసోడ్లో కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది, లైవ్లో అంత బెటర్ క్లారిటీ కనిపించలేదు. ఏదో సంథింగ్ ఏదో టాస్క్లో ఒక క్యూబ్ పెట్టే క్యూబ్ సరిగా ఫిట్ అవ్వలేదు, అలాంటి క్యూబ్ వచ్చింది అన్నట్టు చూస్తున్నారు. సో మన రికార్డింగ్ ఇంకా చూడలేదు. ఎపిసోడ్లో ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చిందేమో చూడాలి, లేకపోతే రికార్డింగ్ కూడా ఒకసారి చూస్తే తెలుస్తుంది అనమాట. బట్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. తనూజ ఓటింగ్ ఎంత అగ్రెసివ్గా వెళ్తుంది అన్నప్పుడు, సో కళ్యాణ్ ఓటింగ్ కూడా అది ఒక కళ్యాణ్కి ఒక బూస్టప్ కింద ఉంటుంది. సో తనూజ ఓటింగ్ అగ్రెసివ్ అవుతుంది అన్నప్పుడు కళ్యాణ్ ఓటింగ్ కూడా తెలియకుండా అగ్రెసివ్ అవుతుంది. సో కళ్యాణ్కి వేసే వాళ్ళు ఓట్లు వేయటం, కొంచెం యాక్టివ్గా ఉండటము, కొంచెం ఎక్కడైనా డల్ మోడ్లో ఉన్నారంటే సో తనూజ ఓటింగ్ వెళ్తుంది అన్నప్పుడు కళ్యాణ్ ఓటింగ్ కూడా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కూడా. సో అబ్బాయి ఓటింగ్ కూడా వెళ్తుంది అనమాట సెకండ్ ప్లేస్లో. మూడో ప్లేస్లోకి వచ్చేసరికి సో సంజన గారు మూడో ప్లేస్లో ఉన్నారండి. పాపం ఈమె ఒక టాస్క్ మాత్రమే ఆడారు. సంజన గారు ఒకే ఒక టాస్క్ ఆడారు. ఆ ఫస్ట్లో ఏదైతే కొంచెం నోరు అట్లా మాట్లాడింది అని చెప్పి, సో ఆఫ్టర్ ఆల్ అని ఆ ఒక్క టాస్క్ ఆడారు. పాపం ఆమెకు టాస్క్లే ఇవ్వట్లేదు, ఆమెను అసలు కన్సిడరే చేయట్లేదు. ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి ఇద్దరు కంటెండర్స్ని. ఇప్పుడు కళ్యాణ్తో ఆడిన టాస్క్, కళ్యాణ్ వాళ్ళిద్దరిలోంచి ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు. దివ్య గేమ్ ఆడి అప్పుడే కంటెండర్ అయింది రాణి నుంచి. సో దివ్యాని మళ్ళీ సెలెక్ట్ చేశారే కానీ కనీసం సంజన గారిని సెలెక్ట్ చేయొచ్చు కదా. సో సంజన గారికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఆమె ఎప్పుడో ఒక టాస్క్ ఆడింది, రీసెంట్గానే అమ్మాయి దివ్య టాస్క్ ఆడింది, ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అట్లీస్ట్ డెమోన్ అంటే 2 టాస్క్లు అన్న ఆడాడు. ఓకేనా? అప్పుడు అక్కడున్న 4గురిలో డెమోన్ 2 టాస్క్లు ఆడాడు, తనూజ ఒకే టాస్క్ ఆడింది. దివ్య రాణి నుంచి డైరెక్ట్గా ఒక కంటెంటర్గా దిగి పడింది, అమ్మాయి డౌన్ అయింది. సో తనూజ కూడా ఒకే ఒక టాస్క్ ఆడింది. సో తనూజకి ఎట్లయితే ఛాన్స్ ఇచ్చారో పాపం సంజన గారు కూడా ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే ఫెయిర్ ఉండేదేమో. సో సంజన గారు కాకుండా దివ్యాకి ఇస్తారు, కళ్యాణ్ తనుజాని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడతారు. సో అట్లీస్ట్ ఆమెను సెలెక్ట్ చేసుకున్న కనీసం ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆమెను సెలెక్ట్ చేశారన్న పేరన్నా ఆమెకు ఉండేది. బట్ ఆమెను అక్కడ సెలెక్ట్ చేయలేదు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ అనిపించింది నాకు.
బట్ సంజన గారికి ఓటింగ్ పడుతుంది. ఫ్యామిలీ వీక్, బుడ్డోడు వస్తాడు, మామూలు రచ్చ ఉండదు. అక్కడ కానీ సరిగ్గా పడితే ఎపిసోడ్ కానీ ప్రోమో కానీ సంజన గారి ఓటింగ్ మళ్ళీ లేస్తుంది అనమాట. లోపల సంజన గారి కంటెంట్ ఇవ్వడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కమాండర్గా గట్టిగానే చేశారు, బాగానే చేశారనమాట. సో నెక్స్ట్ వీక్ ఫర్దర్ వీక్స్లో ఇంకా అమ్మ పర్ఫార్మెన్స్ని బట్టి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సంజన గారికి ఈ వీక్ పర్లేదు, నెక్స్ట్ వీక్ ఇంకా చాలా గట్టిగానే ఉంటుంది. ఆ ఓటింగ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇమాన్యుల్ ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో డెమాన్ పవన్ కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ అబ్బాయి 2 టాస్క్లు ఆడాడు. సో ఆడిన 2 టాస్క్ అంటే ఒక టాస్క్కి ఆడాడు, ఒక టాస్క్ సెలెక్ట్ చేయబడ్డాడు. సో ఒక టాస్క్ గెలిచాడు, 2వ టాస్క్ అసలు ఆడలేదు. ఈ రోజు ఆడే ఛాన్స్ రాలేదు, ఫీల్ అవుతున్నాడు. బిగ్ బాస్ నోరు తీర్చి అడుగుతానే ఉన్నాడు. బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినట్టే ఇస్తున్నాడు, కనిపించిన ఛాన్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్. విచిత్రంగా నోటి తాకొచ్చింది చెడగొట్టేస్తాడు అన్నట్టు ఇచ్చినట్టే ఇస్తాడు, మళ్ళీ లాగేసుకుంటాడు. ఆ అబ్బాయి పరిస్థితి అన్నమాట. బట్ ఓటింగ్ వచ్చరికి ఓటింగ్ పడుతుంది. నిన్న కొంచెం సింపతి వర్కౌట్ అయింది. సో తనూజ అలా మాట్లాడటం అనేది కొంచెం అది ఇబ్బందికరంగా అనిపించింది అబ్బాయికి. అబ్బాయి క్యారెక్టర్ మీద అలా మాట్లాడటము, ఆల్రెడీ ఒక బ్లేమ్ ఉంది, మళ్ళీ ఆ బ్లేమ్ మీద మళ్ళీ మచ్చ మీద కొట్టడం అనేది అది మామూలు విషయం కాదు అది. సో అబ్బాయి దాన్ని చాలా తీసుకున్నాడు. అంటే లైక్ అంత పెద్దగా మోకాలు దండేసి ఆ అమ్మాయికి సారీ చెప్పిన అబ్బాయి మళ్ళీ అలాంటి మచ్చే పడుతున్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతారు. అయినా కానీ అబ్బాయి చాలా నార్మల్గా తీసుకొని మళ్ళీ ఆ అమ్మాయితో కూర్చొని సారీ చెప్పుకొని మళ్ళీ ఈరోజు కలిసిపోయాడు. ఆ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చుద్ది అబ్బాయిది. హీస్ మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. మనం ఏం చేయలేము ఇంకా అబ్బాయికి. ఇంకా అలాంటి కంటెస్టెంట్ ఇంకా రాకూడదు హౌస్లోకి. ఒకవేళ వచ్చినా అయితే అలాగా ఆడకూడదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రాపర్ పిఆర్ కానీ ఇంకొంచెం గట్టి పిఆర్ పెట్టుకొని వచ్చి ఉంటే ప్రాపర్ ఎలివేషన్ దక్కేదేమో అని అనిపిస్తూ ఉంది. అంటే డిఫెండ్ చేసుకోవడానికి స్టార్టింగ్ నుంచే వాళ్ళిద్దరు తను రితు అండ్ నెక్స్ట్ ఈ డెమో ఉంది, వాళ్ళిద్దరు ఏదైతే ఉందో అది క్రింజ్ కాదు, అదొక ఎమోషను, అదొక ఎఫెక్షను, అదొక ఫ్రెండ్షిప్ అని బయట నుంచి వాళ్ళకి స్టాండ్ తీసుకునే వాళ్ళు కరువు అయ్యారు. లోపల వీళ్ళు స్టాండ్ తీసుకోలేదు. సో అది వాళ్ళకి స్టార్టింగ్లో మైనస్ అయింది. ఆ అబ్బాయి ఆడిన గేమ్స్ కూడా పెద్దగా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయింది, ఎలివేషన్ రాలేదు. సో ఇంకా అబ్బాయి కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్ వల్ల అది ఇంకా తక్కువ అవుతుంది. అగ్రెసివ్ నేచర్ చూపించకపోవడం అనేది ఆ అబ్బాయిలో ఉన్న మేజర్ మైనస్. అది చూపిస్తే ఆర్టిఫిషియల్గా చూపించాల్సి వస్తుందేమో, నేను అలా చూపించలేను, నేను నిజంగా కోపడతా అని తప్పితే అని చెప్పి అబ్బాయి 2-3 సార్లు సంజన గారితో చెప్పడం కూడా జరిగింది. బట్ అబ్బాయి ఆ ప్లేస్లో ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 5th ప్లేస్లో ప్రభంజనం సుమన్ శెట్టి అని ఉన్నాడు. సో సుమన్ శెట్టి అన్నకు ఓటింగ్ అంటే ఉంది, సుమన్ శెట్టి అన్నకు ఓటింగ్ పడుతుంది. యాడ్ నుంచి పడుతుందో ఎవరికి తెలియదు. మేబీ ఇప్పుడు 10 మంది ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టి అన్నగా పడుతుంది. లేకపోతే ఒక టాప్ 6 టాప్ 5 వస్తే అప్పుడు తెలియాలి సుమన్ శెట్టి అన్నకి ఎలా ఓటింగ్ పడుతుంది అనేది. ఇప్పటికైతే సుమన్ శెట్టి అన్నకి ఓటింగ్ పడుతుంది. మొన్న టవర్ టాస్క్ 6 బ్లాక్లు పెట్టడం అనేది మైండ్ బ్లాక్. సో కాబట్టి అది ఇంకా నడుస్తుంది. అండ్ నిన్న ఈరోజు కొంచెం ప్రభంజనం అన్న కామెడీ బాగానే చేశాడు. ప్రోమోస్లో కూడా ప్రభంజనం అన్న గట్టిగానే కనిపిస్తున్నాడు సుమన్ అన్న. సో సుమన్ అన్న కామెడీకి ఆయనకు కొంచెం ప్లస్ కాబట్టి, ఆయన నుంచి అదే కోరుకుంటారు కాబట్టి, ఆయన హౌస్లో ఇంకొక 2-3 వారాలు ఉండాలని అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయనకి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత ప్లేస్లో ఓకేనా బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారికి కూడా మంచిగానే ఓటింగ్ పడుతుంది. పాపం టాస్క్ ఆడింది ఒకటే టాస్క్, ఆ టాస్క్ కూడా ఓడిపోయారు. అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది. సో దానికి గౌరవ్ ఆయన టాన్ చేస్తూ మాట్లాడటం, ఆయన కొంచెం తక్కువ చేస్తూ మాట్లాడడం, ఆయనకి అది కొంచెం ప్లస్ అవుతుంది. ఆయనకు ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే దివ్య. ఆ దివ్యతోటి ఆయన ఎంత దూరంగా ఉంటే హౌస్లో ఆయన అంత ముందుకు వెళ్తాడు. ఓకేనా, అది ఆయన చూసుకోవాలి. ఆ అమ్మాయి దగ్గరికి రావద్దని చెప్పాలి, పాయింట్ చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. క్లియర్గా ఆ అమ్మాయి ఇప్పుడు అన్న అంటది, ఒకసారి కూడా భరణి గారు అంటదు, పోనీ అన్న అందు, ఏదో పెట్టి పిలుస్తుంది, అది అంటది ఓ అన్న తప్పితే ఇంక అన్నీ మాట్లాడుద్ది. అన్న అని మాత్రం పిలవదు, మిగతా అన్నీ పిలుస్తుంది. అదేంటో నాకు అర్థమే కాదు దాని అమ్మ జీవితం. నాకు అదే కొడతా ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి కొంచెం మారింది, భరణి సార్ అంటుంది. నేను కూడా భరణి సార్ అనేది ఆ ఒక్కరోజు ఆ ట్రైన్ టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లో పడినప్పుడు అప్పుడు మాత్రం నాన్న అనింది. మిగిలిన ప్రతిసారి భరణి సార్ అని అంటుంది. కొంచెం అంటే లైక్ అర్థం చేసుకుంది, గేమ్ ఆడుతున్నారు వాళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య రాలా అండర్స్టాండింగ్, వద్దనుకుంటున్నారో ఏమో తెలివిస్తావట్లేదు నా కర్మ. సో ఆయనకి భరణి గారికి ఆల్రెడీ చెప్పాం కదా. సో ఆయనకు ఓటింగ్ ఆయనకు పడుతుంది, ఆయనకు ఎంత ఒక ఓటింగ్ ఉందో అంత పడుతుంది. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 3 ప్లేసులతో ఆయన కొంచెం బెటర్ ఓటింగే ఉంటుంది. పైన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆయనకు అంత ఓటింగ్ ఉండదు. బాటమ్ 3లో కంపేర్ చేసుకుంటే ఆయన కొంచెం ఓటింగ్ అనేది పడుతుంది అనమాట. దాని తర్వాత రితు చౌదరి ఉంది. పాప అమ్మాయి చాలా కష్టపడుతుంది, గేమ్ ఆడుతుంది, నెట్టుకుంటా వస్తుంది. సడన్గా ఓటింగ్ ఎందుకు డ్రాప్ అయిందో తెలియదు. మేబీ డమోను రితు ఉంటే, సో ఒక్కరుంటే మాత్రం ఇద్దరు ఓటింగ్ కలిపి ఒక్కరికే పడుతున్నట్టుంది. సో ఇద్దరు ఉండటం వల్ల సో ఆ అమ్మాయి కొంచెం ఓటింగ్ అనేది తగ్గుతుంది. ఎక్కడ పోల్స్లో చూసినా కానీ ఆ అమ్మాయి కొంచెం డ్రాప్ ఓటింగే పడుతుంది. అయినా కానీ పర్లేదు. సో ఈ వీక్ సేవ్ అయిపోతారు నాకు తెలుసు. వాళ్ళ మదర్ లోపలికి వస్తారు, ఆ విషయం కూడా నాకు తెలుసు. సో ఇదన్నమాట సంగతి. సో ఆ అమ్మాయికి అయితే మాత్రం పర్లేదు ఈ వీక్.
ఆ మొన్న తీసుకున్న డెసిషన్ అంత పెద్ద మరీ భారీ మిస్ఫైర్ ఏం జరగలేదు అది, ఓకేనా. టూ మచ్ మిస్ఫైర్ ఏం కాదు. ఆ అమ్మాయి దాన్ని డిఫెండ్ చేసుకోగలుగుతుంది రేపు పొద్దున్న నాకు సార్ దగ్గర క్లారిటీ కానీ ఆ నమ్మకం నాకుంది. ఆ తర్వాత ఉన్న 3 ప్లేసులు దివ్య గారు వెరీ వర్స్ట్ బిహేవియర్. ఇంతక లైవ్లో చూసా, అంత తనూజ గెలిచేసరికి అంత కోపం ఆ మొహంలో, అంత ఫ్రస్ట్రేషను, అంత చిరాకు, అంత అసహ్యము, అంత జలసి. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు మొహటోడే, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు కళ్యాణం అంట. ఒరి నాయన ఎందుకు అంత కోపమా? ఒరి నాయన, నేను అదే చెప్పేది, కోపాలు ఈ తాపాలు ఇవన్నీ మొహాల మీద చూపించకూడదు, అన్నీ లోపల దాచుకోవాలా. మొహాల మీద చెప్తే దొరికిపోతే బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఆ అమ్మాయికి కూడా డేంజర్ జోన్ అనే ఉంది. మేబీ ఈ వీక్ సేవ్ అవుతుందా లేదా అనేది $1 million క్వశ్చన్. నాకు తెలుస్తుంది దాని ప్రకారం అమ్మాయి ఎలిమినేట్ అయిపోవడానికి బీభత్సమైన ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ బ్రో టాస్క్లు ఆడాడు, కెప్టెన్ అయ్యాడు, కింగ్ అయ్యాడు. ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్ అనుకుంటా, మేబీ తనూజ గారికి గెలిచింది. సో మేబీ అది సపోర్టింగ్ టాస్క్ అయితే మాత్రం సో ఆ అబ్బాయికి కొంచెం సింపతి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు డే 1 నుంచి వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ఛాన్సులు ఇస్తారు. వీళ్ళిద్దరిలో ఎక్కువ సార్లు కెప్టెన్సీ దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది ఈ అమ్మాయి కాబట్టి మోస్ట్లీ తనూజ గారికి ఇవ్వచ్చు సపోర్టింగ్ టాస్క్ అని చెప్పి తెలుస్తుంది కాబట్టి. లేదు ఒరిజినల్గా టాస్క్ పెట్టి గెలిచిందంటే అది వేరే లెవెల్ ఉంటుంది ఆ అమ్మాయి తనూజ. ఇంకా అసలు ఆపలేరు మాబోయ్, ఇంకా రక్తపాతాలు ఏరులై పారుతాయి అనమాట. బట్ నిఖిల్ వచ్చేసరికి కొంచెం ఓటింగ్లో పర్లేదు, బాగానే ఉన్నాడు, కనిపిస్తూ ఉన్నాడు. లాస్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి గౌరవ్ బాబు ఉన్నాడు. అసలు గౌరవ్ బాబు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. పోయినసారి కారెక్కి లోపలికి వచ్చాడు కానీ ఈసారి కారెక్కితే అట్నుంచి అట్టే కొట్టడమే మణికొండ మీదుగా అటు కొంచెం ముందుకెళ్ళి ఓవరాల్ రింగ్ రోడ్ ఎక్కి ఇంక కొట్టు, ముంబైకో లేకుంటే యూపీకో యాడకు పడితే ఆడ కొట్టు, అంతే. ఇంకేం లేదు, ఇటు వచ్చేది కూడా ఏం లేదు. జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి వెళ్ళామా, అటు సైడ్ వెళ్ళామా, మణికొండ మీద ఓవరాల్ ఎక్కామా, జంపు కొట్టామన్నట్టు ఉండాలి. గచ్చిపోలి ఓవరాల్ ఎక్కామా, వెళ్ళిపోయినట్టు ఉండాలి అంతే. ఇంకా వెనక్కి వచ్చేది ఏం లేదు. సో ఆ పిల్లోడైనా వెళ్ళొచ్చు, దివ్య అయినా వెళ్ళొచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ అనేది ఉంటుంది. సో 99% తెలుస్తుంది, అనిపిస్తుంది, అర్థమవుతుంది ఏంటంటే గౌరవ్ నుంచి సో దివ్యాని పంపించడానికే చూస్తుంటారు అని. ఎందుకంటే వరుసగా పాపం 5 వారాలు 4 వారాలు వీళ్ళు వెళ్ళారు కదా, ఇంకొక పర్సనే మిగులుతారు. ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడే మిగిల్చారనుకోండి, ఖచ్చితంగా ఆ పర్సన్ టాప్ 5 దాకా తీసుకెళ్లాల్సి వస్తుంది బిగ్ బాస్ టీమ్ నిఖిల్ని. సో ఎందుకు వచ్చిన కూడా ఒక దానికంటే ముందు వాళ్ళిద్దరిని కాసేపు ఉంచి ఈ పిల్లలు ఒకటి దాన్ని బయటకు పంపించేసి ఆ నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరు ఎవరో ఒక దూసేస్తే పోతే బిగ్ బాస్ టీమ్ అనుకుంది అనుకోండి. ఎందుకంటే ఓటింగ్లో పెద్ద తేడా ఏం లేదు, క్లియర్గా తెలుస్తుంది. ఆ అమ్మాయికి తనూజ మీద గ్రడ్జ్ ఉంది, అది క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు తనూజ కెప్టెన్ అయింది, మేబీ తనూజ కెప్టెన్ అయింది, విజిబుల్ కనిపిస్తుంది. ఓటింగ్లో ఏమైనా మార్పులు చేర్పులు కనిపించాయి అనుకోండి, మామూలుగా ఉండదు. సో బయటికి వెళ్ళిపోవడానికి ఒక్కరోజు ఓటింగ్ చాలు, 1 గంట ఓటింగ్ చాలు సో దివ్య బయటికి వెళ్ళిపోవడానికి. సో అదనమాట ఓటింగ్ అనాలిసిస్లో మామూలుగా లేదు. తనూజ గారి విస్ఫోటనం అయితే కనిపిస్తూ ఉందన్నమాట, వాల్కనో విస్ఫోటనము. సో నెక్స్ట్ ప్లేస్లో కళ్యాణ్, అలా వాళ్ళిద్దరిదైతే మాత్రం జరుగుతుంది. సో తనూజని దించి కళ్యాణ్ ఎక్కాలి అంటే మాత్రం సో నెక్స్ట్ వీక్లో ఏదైనా మార్పులు చేర్పులు జరగాలి. ఆమె కెప్టెన్సీలో ఊహించని పరిణామాలు జరిగితే అప్పుడు మాత్రమే తనూజ గారు ఓట్ బ్యాంక్ని కిందకి తెల్చగలుగుతాడు కళ్యాణ్. సో అదర్ దాన్ దట్ నథింగ్ అనమాట. ఆ అమ్మాయి ఓటింగ్ ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంది, మనం దాన్ని మార్చలేము కూడా. సెకండ్ ప్లేస్ కోసం గట్టిగా ట్రై చేయాలి కళ్యాణ్ బాబు అని అనిపిస్తుంది. ఏదైనా నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి ఈ వీక్లో కూడా అమ్మాయి టాపే ఉంటుంది. అండ్ ఈరోజు రేపుట్లో అది అక్కడెక్కడ ఉంటుంది అమ్మాయి. సో ఇదనమాట, ఇదంతా పక్కా ఫ్యాక్ట్లే చెప్తుండే, అబద్ధాలు ఏం చెప్పట్లేదు. ఓకేనా, జరిగితే చెప్తున్నాను, జరగబోతే చెప్తున్నాను, అది రెండూ చెప్పారనే మీకు అనుకుంటున్నాను. సో అది సంగతి. సో కొత్తగా మంచి అలా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.